ఓకే చెప్పండి బ్రో, ఏ సినిమా చూసారు? భారతీయన్స్ అండి. చాలా సూపర్ మూవీ. డైరెక్టర్ గారికి, దీనారాజు గారికి చాలా సూపర్ సెల్యూట్ అండి. డైరెక్టర్ గారికి హీరో హీరోయిన్స్ చాలా సూపర్గా ఎమోషనల్గా క్యారీ చేశారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం ఎరగదీశారు. అలాగే అన్ని భాషలు గల మన ఇండియా, హిందీ, తెలుగు అనే అన్ని భాషలు గల క్యారెక్టర్స్, అన్ని హీరో హీరోయిన్స్ అన్ని క్యారెక్టర్లు తీసుకొని దేశం కోసం పోరాడేది. అది రివీల్ ఇవ్వకూడదు. అందరూ సినిమా చూసి ఇది తెలుసుకోవాల్సిన విషయం. చాలా ఎమోషనల్, హార్ట్ టచింగ్. ఒక పాప ఒక సీన్ ఉంటుంది, హార్ట్ టచింగ్ ఉంటుందండి. మూవీ మాత్రం ఓవరాల్గా. అలాగే సాంగ్స్ కూడా చాలా ఎమోషనల్గా చాలా క్యారీ చేశారు. అలాగే హీరో మాత్రం చెప్పాలి, చాలా సూపర్గా ఉన్నాడు. హైట్, వెయిట్, అలాగే హీరోయిన్ కూడా చాలా సూపర్గా ఉంది, గ్లామర్గా చూపించారు. అలాగే వన్స్ అగైన్ ఇండియన్స్కి అందరికీ సెల్యూట్. అలాగే దేశం కోసం పోరాడేది చాలా నీట్గా చూపించారండి. సినిమా చాలా సూపర్ అండి. చెప్పండి భయ్యా, సో ఏ సినిమా చూసారు? సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడే భారతీయన్స్ మూవీ చూశానన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా ఇలాంటి స్టోరీని హ్యాండిల్ చేసే విధానం కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. చాలా డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. గూస్ బంప్స్ వస్తున్నాయి ఫైట్ సీన్స్ చూస్తే. సో ఈ రోజుల్లో ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదన్న, సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. సో ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉందని నేను అయితే బలంగా చెప్తున్నాను. సో ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది, ఎవరు మిస్ కావద్దు. సో అందరూ ప్రతి ఇండియన్ థియేటర్స్లోకి వెళ్ళే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. రేటింగ్ ఎంత సార్ భయ్యా? 5కి 4 ఇస్తామని. చెప్పండి భయ్యా, సో ఏ సినిమా చూసారు? సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడే చూసాను బ్రో, భారతీయన్స్ మూవీ చాలా బాగుంది. సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. డైరెక్టర్గా తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ ఎక్సలెంట్. ఒక్కొక్క డైలాగ్ గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉంది. చాలా బాగా తీశారు, వేరే లెవెల్లో ఉంది. హీరో మ్యానరిజం కానీ, హీరోయిన్స్ కానీ వాళ్ళందరూ కష్టపడడం కానీ, థియర్ కానీ, ఒక్కొక్కటి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం కానీ అద్దరు కూడా వేశారు. ఈ మొత్తం యుద్ధాన్ని అంతా హీరో ఎలా సాల్వ్ చేశాడు, ఆ మధ్యంతా గొడవ అంతా ఏంటి, ఈ 6 ఎలా సాల్వ్ చేశారు అనేది స్టోరీ మొత్తం. ఇది భారతదేశం గర్వించే సినిమా అవుతుంది ఖచ్చితంగా. చాలా బాగుంది సినిమా అయితే, స్టోరీ సూపర్. ఇప్పుడే భారతీయన్స్ అనే సినిమా చూసి వచ్చాము. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మెసేజ్ ఒక డైరెక్టర్ గారు మంచిగా తీశారు. ఎందుకంటే సినిమా ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఒక మంచి సినిమా, ఈ మధ్యకాలంలో మంచి సినిమా రావట్లేదు, మంచి సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చైనా వాళ్ళ మధ్య, ఇండియన్స్ మధ్య ఒక జరిగే ఒక ఆర్మీ ಬಗ್ಗೆ చాలా చూపించారు. అంటే దాంట్లో ఎక్సలెంట్ ఏంటంటే మన ఇండియన్స్ ಬಗ್ಗೆ ఎక్కువగా గౌరవం చూపించారు. మన జెండా కోసం ఎంత పోరాడతారు, ఎంతమంది చనిపోయారు అనేది చూపించారు. సినిమా అయితే సూపర్గా ఉంది. అంటే ఒక స్లోగా నడుస్తుంది అనుకున్న ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మాత్రము సూపర్గా ఉంది. సినిమా అయితే హైలైట్ సినిమా. ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలేదు సినిమాలు. సోషల్ మెసేజ్ సినిమా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ తీశారు. దీంట్లో మెయిన్గా ఏమిటి, చైనా వాళ్ళు యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. హాంకాంగ్ వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో అలాగే తీశారు సినిమా. వాళ్ళ యాక్టింగ్ మాత్రం సూపర్గా చేశారు, అది బాగా నచ్చింది నాకు. డైరెక్షన్ సూపర్, సోషల్ మెసేజ్ ఇచ్చారు, హిట్ కొట్టుపోతున్నారు. హీరో హీరోయిన్ యాక్టింగ్ అందరూ బాగా చేశారు. సినిమా హైలైట్ సినిమా, మంచి సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. లాజిక్స్ కూడా బాగున్నాయి సినిమాలో. లాజిక్స్ బాగుండే. ముఖ్యంగా చైనీస్ ఒక 2-3 ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు చేసిన యాక్టింగ్ బాగుంటుంది. తెల్లగా ఉంటారు వాళ్ళు. అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నారు. థియేటర్కి వచ్చి చూడండి. రేటింగ్ 5కి 4 ఇస్తాను. భారతీయన్స్ సినిమా చూశాను భయ్య, ఎక్సలెంట్గా ఉంది. అంత పర్ఫార్మెన్స్. ఇండియాకి చైనాకి గొడవలు జరుగుతున్నాయి, కానీ ఆ చైనాస్ జెండా మాత్రం మన ఇండియన్స్ చెయ్యి అది నరికేస్తుంటారు, కానీ ఎక్సలెంట్గా తీశాడు. ఆ చెయ్యి నరికేసినా సరే ఈ జెండా పడకుండా ఎక్సలెంట్ ఇలా పట్టుకొని పైన దింపుతాడు అనమాట. అది అయితే ఎక్సలెంట్గా తీశారు. స్టోరీ మాత్రం ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది, డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. అంటే మిగతా కన్నా చాలా డిఫరెంట్గా తీశారు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళు హీరో కానీ, హీరోయిన్ కానీ అందరూ దీనికి న్యాయం చేశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భయ్య. హీరోయిన్స్, హీరో ఫాదర్ది పిల్ల, అది మాత్రం కొద్దిగా ఫీలింగ్ అన్నది, కళ్ళంటే నీరు వచ్చింది నాకు. చైనా వాళ్ళు కూడా బాగానే చేశారు, కానీ చైనా వాళ్ళ కన్నా ఇండియన్సే బాగా చేశారు. అక్కడ జెండా మాత్రం ఎక్సలెంట్గా, ఆ జెండా కింద పడకుండా ఈ చెయ్యి నరికి కానీ ఈ చెయ్యి పడకుండా పట్టుకొని కానీ అలా దింపుతాడు. అది ఎక్సలెంట్గా తీశారు భయ్య. చాలా బాగుంది. నా భారతీయ సినిమా చూసినా చాలా బాగుంది. అలా డైరెక్షన్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సినిమా అయితే బాగుంది, అందరు చూడొచ్చు.
రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 చెప్తున్నా, ఏ సినిమా చూసావు? యా భారతీయ ఇప్పుడే మనము థియేటర్ నుంచి భారతీయ సినిమా చూసాము. సో బాగుంది, డైరెక్షన్ కానీ మ్యూజిక్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చింది. సో డైరెక్టర్కి అప్రిషియేషన్ చేయాలి, ఎందుకంటే ఇంత మంచి సినిమా మనకు అందరికీ ఇచ్చినందుకు. సో మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఓవరాల్లీ పర్ఫెక్ట్, పర్లేదు, బాగానే తీశారు. మూవీ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో బాగా అనిపించింది నాకైతే, మూవీ చూసినంత సేపు చూడాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు బాగా తీయాలి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, ఆల్ డిపార్ట్మెంట్ ఇస్ సో గుడ్, ఆల్ ద బెస్ట్. అలాగే సో ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది, తప్పకుండా చూడాల్సిన సినిమా అనేది, ఎందుకంటే భారతీయన్స్ అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందే కదా. అంటే భారతీయన్స్ అన్న టైటిల్ పెట్టినందుకు సరైన న్యాయం జరిగింది. చెప్పండి భయ్యా, సో సినిమా ఎలా అనిపించింది? భారత్ ఇండియన్స్ మూవీ చూసాం, ఎక్సలెంట్ మూవీ. ఇది ఏంటో హీరో పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కూడా అద్భుతంగా చేసింది. అంటే అందరికి, వాళ్ళిద్దరికే కాకుండా కాంప్లిమెంట్ ఎటు జెడ్ మొత్తం అందరికీ మనం చెప్పాలి. సినిమా అయితే మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ, ఎక్సలెంట్గా ఉంది. ఎటు జెడ్ అందరూ చూడండి. నేను రైటింగ్ అయితే 5కి 4 పక్కాగా ఇస్తాను. నేను డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ వెల్ అండ్ గుడ్, చాలా బాగా జరిగింది. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అద్భుతంగా చేశారు. వీళ్ళు ఇంత 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 ఎలా చేస్తున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అంత బాగా చేశారు వాళ్ళు. స్టోరీ డిఫరెంట్గా అనిపించిందా? కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. ఇప్పుడు వచ్చి మూవీస్ కన్నా ఇది కొంచెం సైడ్ యాంగిల్గా చాలా అద్భుతంగా వచ్చింది. సో మంచి హిట్ అవుతుంది అంటారు? బ్రహ్మాండంగా అవుతుంది. చెప్పండి భయ్యా, సో భారతీయ సినిమా ఎలా అనిపించింది? భారతీయ సూపర్ అన్న, నేను కూడా మూవీ చూశాను. డైరెక్షన్ కానీ, ఆ హీరో కానీ, హీరోయిన్ కానీ చాలా బాగుందన్న సినిమా. నాకు చాలా 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 బాగా నచ్చింది అన్న. హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్ అన్న. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది అన్న. సో ఓవరాల్గా అంటే డిఫరెంట్గా అనిపించింది స్టోరీ? నాకు కొత్తగా అనిపించింది అన్న, చాలా బాగుంది, నీట్గా తీశారు, నాకు నచ్చింది అన్న చాలా. సో అలాగే ఫ్యామిలీతో అందరూ చూడొచ్చా? చాలా బాగా చూడొచ్చు అన్న. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3.5 ఇస్తాను. చెప్పండి భయ్యా, సో ఏ సినిమా చూసారు? సినిమా ఎలా అనిపించింది? సార్ ఇప్పుడే నేను భారతీయన్స్ మూవీ చూసాను సార్. సార్ ఇది ఎలా అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. ధీరాజ్ డైరెక్టర్ గారు కొంచెం మంచి కాన్సెప్ట్తో తీశారు. అసలు ఎప్పుడు తీయలేదు, ఎప్పుడు చూడలేదు ఇటువంటి కాన్సెప్ట్. ఒక ఇండియా కోసం మన అదర్ స్టేట్ నుంచి 4 ఫ్రెండ్స్ వస్తారు. ఆ ఫ్రెండ్స్ మన చైనా నుంచి కొన్ని అనుకోకుండా అవి ఫైటింగ్స్ వస్తూ ఉంటాయి. దాని గురించి మన డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ అయితే బాగుంది, టేకింగ్ బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా నేచురల్గా కొట్టేసినారు. హీరో ఫ్రెండ్స్ ఇంకా హీరోయిన్ చాలా న్యాచురల్గా చేసిండ్రు. మెసేజ్ ఉందన్న, చాలా మంచి మెసేజ్ ఉంది. అందరు చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చెప్పండి భయ్యా, సో సినిమా ఎలా అనిపించింది? ఏ సినిమా చూసారు? భారతీయన్స్ అనే మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. సో మూవీ నేమ్లోనే, టైటిల్లోనే ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనం ఎప్పుడైనా ఇండియన్ అనేసి అంటాం, బట్ ఇక్కడ భారతీయన్ అనేసి ఒక మంచి నేమ్తో రావడం జరిగింది డైరెక్టర్ గారు. మూవీ మీద ఏం వితౌట్ ఎక్స్పెక్టేషన్తో వచ్చాం, ఓన్లీ టీజర్ చూసి రావడమే జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన చైనాకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది చాలా బాగా చూపెట్టడం జరిగింది డైరెక్టర్ గారు మూవీలో. సో ఏదైతే మనము డైరెక్ట్ వార్ జోన్లోకి వెళ్ళి చూడలేం కాబట్టి ఆ వార్ జరిగే సిచ్యువేషన్స్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేసి ఇక్కడ మూవీలో చాలా బాగా చూపెట్టడం జరిగింది. మూవీ మనకి ఓకే, చూడొచ్చు. ఒక 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. డైరెక్షన్ బాగుంది. అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు డైరెక్టర్కి చాలా ధైర్యం ఉండాలి, ఎందుకంటే వారికి సంబంధించినవి కాబట్టి ఎలాంటి చిన్న డిఫరెన్సెస్ వచ్చినా కానీ యాజ్ ఎ ఇండియన్గా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అండ్ నెగటివ్గా కూడా ఉంటుంది. సో బట్ డైరెక్టర్ గారు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు చూపెట్టిన విధానం, కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మనకి ఏదైతే నేషనల్ ప్యాట్రిజం అయితే ఉందో, దేశభక్తి అనేది చాలా మంచిగా చూపెట్టడం జరిగింది. సో నాకైతే ఈ మూవీ అయితే బాగా నచ్చింది. ప్రతి ఇండియన్ చూడాలి. అండ్ కంపల్సరీ దీంట్లో ఒక మంచి ప్యాట్రియాటిక్ ఎలిమెంట్స్ అనేవి చూపెట్టడం జరిగింది డైరెక్టర్ గారు. చూసినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మన ఏమంటారు ప్యాట్రియాటిక్కి సంబంధించిన మూవీస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ ఎవరైనా ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఆ కంట్రీకి సంబంధించిన మూవీస్ చూస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మనము దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి. 10 yearsకి ఒకటి అట్లా వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చినప్పుడు ఇలాంటి మూవీని చూసినప్పుడు మనం కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. మనం కాకుండా మన పిల్లలు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అందరం చూసినప్పుడు కూడా మనం భారతదేశ విలువలకి, సాంప్రదాయాలకి ఎంత కట్టుబడి ఉండాలి అనేది కూడా ఇలాంటి మూవీ చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఎవరికి చెప్పలేం కాబట్టి ఇలాంటి మూవీస్ చూసినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా అర్థమైపోయి
వాళ్ళ నరనరాన ఇండియన్ అని భారతీయన్ అనేసి ఒక ఫీల్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఓన్లీ ఆగస్ట్ 15th జనవరి 26th వచ్చినప్పుడే మనము గాంధీ జయంతి వచ్చినప్పుడే దేశభక్తిని చాటకుండా సో ఎవ్రీ ఇండియన్ మన ఇండియాలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచం మనం ఏ రకంగా పోటీ ఇస్తూ ఉన్నది అనే ఇలాంటి పాయింట్స్ని మనం క్యాచ్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ.